పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడని పిలిచేది. ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంకపుత్రుడుగా మారిండు. ఆయన లక్ష్మీపుత్రుడు కాదు, ఒక లంకపుత్రుడు. ఎన్ని అనుభవించాలనో అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలెం మూట అన్నాడు. ఆయన మాటలు మీడియా మిత్రులకు నేను వీడియోలో చూపించదలుచుకున్నా. అట్లాంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనేక పదవులు అనుభవించిండు. మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి, కేసీఆర్ గురించి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నువ్వు ఉట్టడం మా అదృష్టం అని చెప్పి అనేక పొగడ్తలు పోయిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ పోచారం పోయాక విషచారం అయిపోయిండు, ఒక విషంగా మారింది ఈ రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి అన్న మాటలు వినిపిస్తా మీకు. పోలీసులను పెట్టి నిర్బంధించాలనుకున్నా ఆయన కొడుకులు తలా ఓ దిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చొచ్చిన దున్నపోతులు 3 వచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చేనులలో పడి మేస్తాయి. ఇవాళ ఈ బాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అచ్చోసిన ఆంబోతులాకున్న నీ 2 కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడీ మీదే, మంజిరాలో ఇసుక దోపిడీ మీదే, కంకర దోపిడీ మీదే ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాటుపడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం వచ్చింది. ఇట్లా తిట్టిన వ్యక్తిని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నాడు రైతుల కోసం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఇంకా 20 సంవత్సరాలు ఆయన బాగుండాలని చెప్పి నేను అనడం ఒక సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మొన్నటి వరకు అత్యున్నత పదవులు, అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలో, అత్యధిక ఇండ్లు ఉంది గత ప్రభుత్వంలో 10 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే 7,500 కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్సువాడకు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకుపోయి 12,000 ఇండ్లు కట్టుకున్నాడు. బాన్సువాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మీకించి 6 దాకా నీళ్ళు వచ్చినాయి. గన్ని ఇనాగ్రేషన్లు చేసుకున్నాడు. ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు. ఈయన రైతుల కోసం పోతా అన్నాడు, కానీ రైతుల కోసం కాదు, రాళ్ల కోసం పోతుండని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇదే పోచారం గారు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు మారుస్తూ ఉన్నారు. మొన్న ఇంతకుముందు పోచారం గారు వారు మాట్లాడిండు. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు కూడా మా మీడియా మిత్రులకు వినిపిస్తాం. మొన్న ఇందాక చూపించింది, నిన్న అది అంతకుముందు రేవంత్ రెడ్డి గారు. నిన్ననేమో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ చాలా గొప్పగా ఆయన గురించి చెప్తాను. గతంలో ఇదే పార్టీలు మారిన వ్యక్తుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి మాటలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలను రాజ్యాంగంలో పొందుపరిచిందో. ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉడిపీకే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల గురించి రేవంత్ రెడ్డి గారు ఉరి శిక్ష వేయాలా, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతాని చెప్పి ఇదే ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన ఊసరవిళ్ళక పార్టీలు మారుస్తూ ఉండి ఇలా నిజామాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వలే, ఈయనకు వచ్చిన నిధులు ఎవరికి ఇవ్వలే. ఈ ఊరికి వచ్చిన ఇండ్లు 12,000 ఇండ్లు కట్టుకున్నాడు, వేలాది కోట్ల నిధులు చేసుకున్నాడు. ఇలా ఆయన రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతూ ఉన్నాడు. ఆయన క్రషర్లు బంద్ అయిపోయినాయి, పాపం ఆయన ఇసుక దంద బంద్ అయిపోయింది. అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అంటే ఆయన లంకపుత్రుడుగా మారిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చూపులేమో సంసారి మాటలు మాట్లాడతాడు, మాటలు సంసారి,
సూపులేమో వ్యభిచార లెక్క చేస్తూ ఉన్నాడు ఇలా పోచారం గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంత సీనియర్ నాయకుడు, అనేక పదవులు అనుభవించిన వ్యక్తి, జిల్లాలో రాష్ట్రంలో అత్యున్నత పదవి స్పీకర్ పోస్ట్ అనుభవించిన వ్యక్తి, మరి ఇన్నిసార్లు గెలిచిన వ్యక్తి ఈ విధంగా పార్టీ మారడం చాలా సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అందుకోసమే ఆయనని పోచారం కాదు విషచారం అంటున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవాళ పట్టపగులు మా అందరిని నిడిసబెట్టేసి మొన్నటిదాకా మేమంతా బాపు బాపు అని పిలిచేది, ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు మా గణేష్ గుప్తా గారు కానీ మేము కానీ. ఇవాళ ఆయన చూస్తూ ఉంటే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము కోసుకున్న వ్యక్తిగా మారిపోయాడు ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అధికారం లేకపోతే బతకలేడా అని చెప్పి సందర్భంగా వారిని మేము అడుగుతా ఉన్నాం అనేక సార్లు. ఇంకా అనేక సందర్భాల్లో ఆయనకు ఆయన నియోజకవర్గంలో 500 ఎకరాలు ఒక్కరోజు అడిగితే ఇచ్చేసి గుడి కోసం గుడి నిర్మించినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఏది అడుగుతాడు ఒక్క ప్రాజెక్టు కోసం 500 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఒకటే ప్రాజెక్టు కోసం ఆయన నియోజకవర్గంలో. ఆయన ఏది అడుగుతే అది జీవోల రూపంలో అర్ధ గంటల బయలుదేరి అంత గౌరవం ఇచ్చి అంత విలువ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇలా మోసం చేసిపోయిన వ్యక్తి ఖచ్చితంగా కూడా మళ్ళా రేపటి రోజున రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తాడు. ఆయన కొత్త కాదు, గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబును కూడా మోసం చేసి ఇక్కడికి వచ్చిన వ్యక్తి, ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేసిన వ్యక్తి. రేపు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా మోసం చేస్తాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఇవాళ ఒకవేళ మీకు దమ్ముంటే ఎవరైనా కావచ్చు, ఇవాళ పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళు దమ్ముంటే రాజీనామా మీ పదవులకు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని గెలవండి. కానీ ఇట్లా ఒకవేళ కనుక ఇంకా కూడా ఎవరైనా పోవాలని ప్రయత్నం చేసినా ఇట్లా పోయినోళ్లను ప్రజాస్వామ్యంలో ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మేమన్న మాటలు కాదు, రేవంత్ రెడ్డి గారి గతంలో చెప్పారు. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజలు నియోజకవర్గాలకు రానియద్దు, రాళ్లతోని కొట్టాలని చెప్పారు. మీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ